పాతికేళ్ల మరిది నుసిబారిన దీపాన్ని చూసి భయం అంటే ఆ వదిన ఏమనుకుంటోంది? చింతతోపులో ఏగాలో సోకిందనుకుంటుంది. భూతాల పేరయ్యకి కబురు చేయాలనుకుంటుంది. భూతాల పేరయ్య పేరు తలపుకి రావడంతో చిన్ననాటి తమ ఆటలు, స్నేహితులు, చీకటి పడాక చింతతోపులో దయ్యాలు చేసే వింత చర్యలు అవి నిజంగా తమకి అనుభవం అయ్యేవని వాదించే పెద్ద పిల్లలు మాటలు విని తను హడలిపోయి జ్వరం తెచ్చుకోవడం వగైరా సంఘటనలు ఆ రోజులు కళ్ళ ముందు తిరిగాయి వరదరాజుకి. చీకు చింత లేని ఆ జీవితం గడిచిపోయింది. ఆనాడు స్నేహితులు అనుకున్నవారు ఈనాడు కాకుల్లో పొడుస్తున్నారు. తల్లిలా పెంచి పెద్ద చేసిన వదిన పెడముఖం పెట్టి స్వార్థపరుడా అని నిందించింది. ఆ జీవిత చిహ్నాలు ఇంకా తన బ్రతుకులో ఏం మిగిలాయి? రేపు ఈ ఇల్లు పొలం అమ్మకం అయిపోతే ఇంకా ఈ ఊరితో రుణం తీరిపోతుంది. ఏళ్ల తరబడి ఉదయ సాయంకాలాలు దాటి వెళ్ళిన ఆ వంతెన మీద ఇంక కాలు పెట్టే అవసరం ఉండదు. ఫుట్బాల్ ఆటగాడు కాలితో బలంగా బంతిని తన్నినట్లు విధి తనని ఈ గ్రామం నుండి అవుట్ అయ్యేలా తన్నింది. తిరిగి ఆటలోకి వచ్చే మార్గం లేదు. పల్లెతో రుణం తీరిపోయింది అనే తలపు మనసులోకి రాగానే తన కోసం ఎదురుచూస్తున్న పట్నం, అందమైన ఆ జీవితం, అనురాగాల సుందరి అనురాధ, ఆదరంగా అభిమానించి చూసుకునే మామగారు, సంఘంలో గౌరవం, మర్యాద పొందే పెద్ద ఉద్యోగం, డబ్బుతో లభ్యమయ్యే సదుపాయాలు వడ్డించిన విస్తరి వంటి ఆ జీవితం కళ్ల ముందు కదిలాయి. పోతే పోయింది ఈ పల్లెతో తనకున్న అనుబంధం. అంత మాత్రాన తన జీవితమంతా నాశనం అయిపోయినట్లు తను కుంగిపోనక్కర్లేదు. తన జీవిత పరిధి మరి కాస్త విస్తృతమైందని సంతోషించాలి. తను ఇంతవరకు 2 తెప్పల మీద ప్రయాణం సాగిస్తున్నాడు. ఏదో తాకిడికి ఆ రెండింటికి ఒకటిగా బంధించిన తాడు తెగిపోతే తను ఏటిపాలు అయిపోవడం తప్పదు. ఈ తెప్పలు ఎదురెదురు తీరాలకి ప్రయత్నిస్తున్నాయి. తను జీవిత పర్యంతం వీటి మీద నిలచి నిరీక్షించినా ఉన్న స్థలం నుంచి ఒక అడుగు అయినా తీర దిశగా ప్రయాణించలేడు. దేనినో దాన్ని ఛేదించి రెండో దాని మీద చుక్కాని చేతపట్టి గమ్యాన్ని చేరుకోవాలి. తన ప్రయత్నం లేకుండానే ఆ అవకాశం కలిగింది. ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాడు రాజు. గాలికి ఎగిరెగిరి ఆ దీపం ఎప్పుడో ఆరిపోయింది. కటిక చీకట్లో పెరట్లోని కొబ్బరి చెట్ల తలలు గాలి జోరుకి కొలమానంగా ఊగుతున్నాయి. లేచి త్వరగా భోజనాలు చేస్తే మంచిది. వర్షం మొదలైతే ఆ భోజనాల ఇల్లు ఎందుకు పనికిరాదు. చీకటిలో చేరి ఒక మూల కూర్చున్న భర్తని, మరిదిని హెచ్చరించింది మీనాక్షి. దారి కనిపించేందుకైనా రాజుకి దీపం చూపించు అన్నాడు శివయ్య. అలవాటున్న ఇల్లే కదా, మెల్లగా నడిచిరా వరదం. తలుపు తీసి పైకి తెస్తే దీపం నిలిచే మార్గం లేదు. గాలికి ఊగి ఊగి ఆ హరికేన్ లాంతరు కిందపడి చిమ్నీ ముక్కలైంది. ఇంకొకటి ఇంట్లో లేదు. అరే, చిమ్నీ బద్దలైందా? నేను శబ్దం వినలేదు. ఇంకా గాలికి దీపం ఆరిపోయిందనుకున్నాను అన్నాడు శివయ్య. మీ అన్నదమ్ములిద్దరూ కూర్చొనే కునుకు తీస్తున్నారు. బళ్ళున చిమ్నీ పగిలిన చప్పుడుకి ఒకరూ కళ్ళు తెరవలేదు అంది మీనాక్షి. శివయ్య, రాజు మజ్జిగ అన్నం తినడం మొదలుపెట్టేసరికి రూపాయి అంతేసి చినుకులు చిటపటా పట్టం మొదలుపెట్టాయి. వారు చెయ్యి కడుక్కొని ఆ వానలోంచి ఈ వానలోకి వచ్చేసరికి జల్లు పెద్దదైంది. తను ఇంత తిన్నాను అనిపించుకొని తాటిరేకుల గొడుగు తలపై పెట్టుకొని పాల చెంబు 2 గ్లాసులు పట్టుకొని వచ్చింది మీనాక్షి. వేడివేడి పాలు 2 గ్లాసుల్లో పోసి భర్తకి మరిదికి ఇచ్చింది. ఇప్పుడు పాలెందుకు వదినా అన్నాడు రాజు. నీ అలవాటుని ఇంకా మర్చిపోలేదు వరదం అంది మీనాక్షి. నాకు తాగాలని లేదు, తోడు వెయ్యి అన్నాడు శివయ్య. ఇప్పుడు మళ్ళా బట్టలు తడుపుకొని ఆ ఇంట్లోకి పోయే ఓపిక నాకు లేదు. తాగాలని లేకపోతే ఆ పక్కగా ఉంచండి. రాత్రి ఏ పిల్లో అయినా తాగిపోతుంది విసురుగా జవాబు చెప్పింది మీనాక్షి. పాల గ్లాసు చేతిలో పట్టుకోగానే పూర్ణ జ్ఞాపకం వస్తుంది శివయ్యకి. తండ్రి కూతురు రాత్రి భోజనం అయ్యాక వంతులు వేసుకు పాలు తాగేవారు. ఈరోజు పూర్ణ ఎదురుగా లేకున్నా ఒక్క గుక్క పాలు తను తాగి కాస్తసేపు పైకి తీసి పట్టుకుంటాడు శివయ్య, కూతురు వచ్చి తాగుతుందన్నట్లు. చావిట్లో మంచం మీద ముసుగుతని పడుకున్నాడు రాజు. ఎక్కడో దూరంగా పిడుగుపడింది. నిద్రలో తుళ్ళిపడి లేచాడు. కళ్ళు మిరుమిట్లు కొలిపేలా ఆకాశం ఆ చివరకు ఒక మెరుపు మెరిసింది. వెంటనే ఇంకో పిడుగు. దాన్ని అనుసరించి గుడగుడ శబ్దంతో ఉరుములు, చిన్న చిన్న మెరుపులు. ఆకాశం చిల్లులు పడ్డట్లు వర్షం నీరు కారిపోతున్నది. అంతవరకు ఉన్న గాలిపడి కాస్త తగ్గి వర్షం విజృంభించింది.
వరదం నీ మంచం మీద కురవడం లేదు కదా? గదిలోంచి బయటకు వచ్చి ప్రశ్నించింది మీనాక్షి. లేదు వదినా, ఇక్కడ నాకు సరిగానే ఉంది. రాజు ముసుగులో నుంచే జవాబు చెప్పాడు. తిరిగి గాలి ప్రారంభమైంది. దబదబా తలుపులు కొట్టుకుంటున్నాయి. వీధి తలుపు కింది గడియ పెట్టి వస్తే అంతలో కొట్టుకోవని పక్క మీద నుంచి లేచాడు వరదరాజు. తలుపు గడియ వేస్తుంటే వీధిలోంచి రాజుబాబు, చిన్నబాబు అన్న పిలుపు ఎంతో మెల్లగా గాలి రొదతో పాటు వినిపించింది. ఇంత రాత్రిలో ఈ వర్షంలో నా కోసం ఎవరొచ్చారు? రాజు ఆత్రంగా తడబడుతూ తలుపు గడియలు తీశాడు. గాలి విసురుకి తలుపు వచ్చి కణత మీద గట్టిగా కొట్టుకుంది. అబ్బా అంటూ అరచేత్తో దెబ్బ తగిలిన చోట నొక్కి పట్టుకున్నాడు రాజు. వానజల్లు తెరలు తెరలుగా ముఖం మీద కొట్టింది. బయట అంతా చీకటి, కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. ఎవరది? రాజు గట్టిగా అరిచాడు. అప్పుడే పడిన పిడుగు ధ్వనిలో ఆ మాట కలిసిపోయింది. ఎవరు నన్ను పిలిచారు? ఎవరంటే మాట్లాడరేం? రాజు తిరిగి అరిచాడు. అరుగు మీద కిటికీ దగ్గరగా నిలబడిన మనిషి చేతిలోని టార్చ్ లైట్ వెలిగించాడు. చిన్నబాబు అంటూ. వెంకటనాయుడు, ఏమిటిలా వచ్చావు? ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? వణుకుతున్న గొంతుతో ప్రశ్నించాడు రాజు. చిన్నబాబు, తమని నిలబడ్డ పళంగా తీసుకురమ్మన్నారు పెద్దబాబు గారు. ఏమైంది నాయుడు? రాధ కులాసాగా తిరుగుతున్నదా? లేదు బాబు, చిన్నమ్మగారికి పురుటి సమయంగా ఉందట. 10 గంటల నుంచి లేడీ డాక్టర్లు, నర్సులు అటు ఇటు తిరుగుతున్నారు. గంట కిందట పెద్ద డాక్టర్ కూడా వచ్చాడు. ఏమిటో అంతా కంగారు పడుతున్నారు. రాజు కాళ్ళు గడగడలాడాయి. అంత చలిలో ఒంటి నిండా చెమటలు పోశాయి. వదినా అంటూ ఒక్క కేక పెట్టాడు. శివయ్య, మీనాక్షి పడుకున్న గది రమారమి అంతటా కురుస్తున్నది. మంచం మీద ఇక చివరకు ఇద్దరూ ముడుచు కూర్చున్నారు. రాజు తలుపు తీయడం వారికి వినిపించలేదు. వదినా అన్న కేక మాత్రం పీడకలలో జడుసుకున్న చంటిపిల్లాడు అమ్మా అని అరిచినట్లు వారికి వినిపించింది. రాజు ఏదైనా పాడుకల కన్నాడేమో, కలవరిస్తున్నాడు. ఒకసారి లేపి సరిగా పడుకోమని చెప్పు అన్నాడు శివయ్య. మీనాక్షి గది వదిలి చావిట్లోకి వచ్చేలోగానే రాజు ఇంకోసారి వదినా అంటూ పిలిచాడు. వస్తున్న వరదం, ఏమైంది? అక్కడ కూడా కురుస్తున్నదా? మీనాక్షి బయటికి వచ్చేసరికి టార్చ్ లైట్ వెలుగులో రాజు ఎదురుగా ఇంకొక వ్యక్తి కనిపించాడు. ఎవరొచ్చారు వరదం? ఏమిటి సంగతి? అంటూ తడబాటుతో ప్రశ్నించింది మీనాక్షి. రాజు నోట వదినా అన్న మాట మినహా ఇంకొకటి రాలేదు. డ్రైవరు క్లుప్తంగా విషయం తెలియజేశాడు. ఆ అంటూ మీనాక్షి తెరిచిన నోరు మూసేలోపునే నేను వెళ్ళొస్తాను వదినా, అన్నయ్యతో చెప్పు అన్నాడు రాజు. చావిట్లో మాటల అలికిడి విని ఏం జరిగిందో అని శివయ్య బయటకు వచ్చాడు. వెంకట్రాయుడు ఇంకోసారి విషయం వివరించాడు. నేను వెళుతున్నానన్నయ్య మాటతో పాటే రాజు కాలు కదిపాడు. గొడుగు తీసుకెళ్ళు. తలుపు పక్కగా ఉన్న గొడుగు తీసి రాజు చేతికి అందించాడు శివయ్య. దీని ఉపయోగం ఉండదన్నయ్య, మోత దండగా. కారు వచ్చిందా? మీనాక్షి ప్రశ్నించింది. వంతెన దిగుతూనే ఆగిపోయింది. అక్కడి నుంచి మోకాలు లోతు నీళ్లున్నాయి దారిలో, డ్రైవర్ జవాబు చెప్పాడు. కారు దాకా నేను వస్తాను పదా. శివయ్య పంచె పైకి ఎగ్గట్టాడు. నువ్వెందుకన్నయ్య అనవసరంగా వర్షంలో తడిసిపోవడానికి? రాజు వారించాడు. జాగ్రత్తగా చూసుకుని నడవండి. వర్షపు నీళ్లతో పొలంలోంచి పాములు కొట్టుకొస్తాయి. శివయ్య హెచ్చరించాడు. అలాగే, మీరుండండి. రాతకి ఎలా ఉన్నది తెల్లవారుగానే కబురు చెయ్యి. మీనాక్షి కేక పెట్టింది. రాజు, డ్రైవరు టార్చ్ లైట్ వెలుగు కనిపిస్తున్నంతసేపు అక్కడే నిలబడిపోయింది మీనాక్షి. పూర్తిగా తడిసిపోతున్నావు, లోపలికి రా. శివయ్య చెయ్యి పట్టుకు వెనక్కి తీసుకొచ్చాడు. దెబ్బతిన్న పులుల్లా గాండ్రిస్తున్నాయి మేఘాలు. గాలితో పోరాడి అలసిపోయిన ఏరు రక్తం కక్కుకుంటూ హోరుమని ఏడుస్తున్నది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు విరిగిపడిన చెట్లు ఏటిని బాదుతున్నాయి. ముందుకి 4 అడుగులు వేస్తే వెనకకి 2 అడుగులు గాలి తోస్తుంటే పడుతూ లేస్తూ రాజు, డ్రైవరు కారు చేరుకున్నారు. అదృష్టవశాత్తు కారు ఏం అల్లరి పెట్టకుండా బయలుదేరింది. కాస్త జోరుగా పోనీ వెంకటనాయుడు, రాజు ఆత్రంగా అన్నాడు. వింతగా వెనక్కి తిరిగి చూశాడు నాయుడు. రాజు తెలివిగా ఉండే ఆ మాట అన్నాడా, లేక నిద్రకి జోగుతున్నాడా అన్నట్టు. వంతెన మీదుగా నీరు పారుతున్నది. బ్రేకు మీద నుంచి కాలు తీయనట్లుగా బండి నడుపుకు వచ్చాను. ఆ చివరికి 1 గంట వ్యవధిలో చేరుకోగలిగితే అదృష్టమే అన్నాడు వెంకటనాయుడు. అతి కష్టం మీద వంతెన ముందున్న ఎత్తు ఎక్కింది కారు. డ్రైవరు ప్రతి అంగుళం స్థలాన్ని పరిశీలనగా చూస్తూ
నెమ్మదిగా కారు ముందుకు పోనిస్తున్నాడు. రాజు ఆలోచనల చుట్టూ అనురాధ అల్లుకుపోయింది. ఇంకా 7 నెలలు నిండలేదు కదా! ఇంతలో ఈ విపరీతం ఏమిటి? ఉదయం తను ఇల్లు వదిలేసరికి ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఇంతలో ఏం ముంచుకొచ్చింది? బిడ్డ దక్కకపోయినా తల్లి ప్రాణానికి భయం లేకపోతే అంతే చాలు. ఒక్కొక్కసారి 7వ మాసంలో పుట్టిన బిడ్డలు కూడా బ్రతుకుతారంటారు. రాధ చల్లగా ఉంటే ఇంకో సమయంలో పుడతారు పిల్లలు. పుట్టకపోయినా తనకి చింతలేదు. తనకి రాధ ఉంటే చాలు. ఏమి ఉన్నా లేకపోయినా ఆనందంగా బ్రతకగలడు. భగవంతుడా! నువ్వు ప్రసాదించిన వరంగా రాధను భావిస్తున్నాను. నా రాధని చల్లగా చూడు. నా అనురాధకు శుభం కలగజేయి తండ్రి. మనస్ఫూర్తిగా చెయ్యెత్తి దండం పెట్టి ప్రార్థించాడు రాజు. కారు కింద నీరు, చుట్టుపక్కల నీరు. కారు టాపు మీద నుంచి జలపాతంగా మూసి ఉన్న అద్దపు తలుపుల మీదుగా పడుతున్నది నీరు. ఈ కాలంలో ఇదేం వర్షం? ప్రపంచానికి ఆఖరు గడియలు సమీపించాయా? ఇది జలప్రళయానికి నాంది వచనమా? ఈ వర్షం, ఈ రాత్రి ఎంత భయంకరంగా ఉన్నాయి. కాళరాత్రి అని ఇటువంటి సమయానికి అంటారు కామోసు. అందమైన ఆ మేడలో అనురాధ కౌగిల్లో వెచ్చగా రగ్గు కప్పుకొని పడుకుంటే ఈ రాత్రి ఎంత ముచ్చటగా ఉండేది. చావు బ్రతుకుల మధ్య ఆమె అక్కడ, ఆమెను చేరుకోలేక యాతన పడుతున్న తను ఇక్కడ. ఇద్దరిని ఎప్పటికి కలుపుతావు భగవంతుడా? ఈ వంతెన దాటి కారు పట్నం చేరేదెప్పుడు? అనురాధ పక్కన వాలేదెప్పుడు? అసలు ఈరోజు తను ఎందుకు బయలుదేరాడు? ఇంతలో రాధకి ఇలా ఎందుకు ముంచుకొచ్చింది? ఒక్కసారిగా కారు కుదుపుతో ఆగిపోయింది. ఆలోచనల మధ్య ఊగిసలాడుతున్న రాజు ముందుకు తూలిపడ్డాడు. ఏమైంది నాయుడు? ఇంటికి చేరుకున్నామా? తల వెంట్రుక వాసిలో చావు తప్పించుకున్నాము. ఎంతో సంతోషంగా జవాబు చెప్పాడు వెంకటనాయుడు. ఏమిటి నువ్వు అంటున్నది? ముందుకు చూడండి. కారు హెడ్లైట్ల కాంతిలో విరిగిన వంతెన కమ్మీలు నీటి మీదుగా కనిపించాయి. రాజు గుండె ఆగినంత పనైంది. ఇప్పుడు ఏమిటి చేయటం? కారుని ఉన్నపళంగా వదిలి వెనక్కి పోవడం. అక్కడ కూడా వంతెన విరిగితే కారు గంగపాలవుతుంది. ప్రస్తుతం అంతకన్నా చేయగలిగేది లేదు. ఈ సమయంలో కారుని వెనక్కి తిప్పి తీసుకుపోవడం అసంభవం. మరి మనం పట్నం చేరే మార్గం ఏమిటి? తెల్లవారితే గానీ చేయగలిగేది ఏమీ ఉండదనుకుంటాను. ఈ వర్షం కాస్త తగ్గి ఏటివడి తగ్గితే అప్పుడు ఏదో మార్గం కనిపించాలి అన్నాడు వెంకటనాయుడు స్టీరింగ్ ముందు నుంచి లేస్తూ. అంతకన్నా చేసేది లేక రాజు అతన్ని అనుసరించాడు. తనకి ఈత వస్తే ఈ సమయంలో ఎంత ఉపకరించేది. తన చిన్నతనంలో గ్రామంలోని చాలామంది పిల్లలు ఈత నేర్చుకునేవారు. కానీ చిన్నప్పటి నుంచి నీటిలో దిగడం అంటే తనకి భయం. తెప్ప మీద కూర్చొని ఏరు దాటేందుకు కూడా కంగారు పడేవాడు. ఈత వస్తే ఇప్పుడు ఎంత బాగుండేది అనుకుంటూ మాట పైకి అనేశాడు రాజు. ఈ సమయంలో ఈది ప్రాణాలతో ఏరు దాటగలరనే అన్నాడు నాయుడు. కాస్త దూరం నడిచేసరికి టార్చ్ లైట్లోని బ్యాటరీ అయిపోయింది. ఎటుపోతున్నారో తెలియకుండా ఇద్దరు నడక సాగిస్తున్నారు. ఈ నేలతో మీకు పరిచయం ఉంటుంది. మీరు ముందు నడవండి, లేకపోతే ఈ చీకట్లో ఎటుపోతామో తెలియకుండా ఉంది అన్నాడు వెంకటనాయుడు. ఆ నిశిరాత్రిలో నీరు నిండిన ఆ నేలతో రాజుకు కూడా పరిచయం లేదు. అయినా తెలుసునన్నట్లు ముందుకి దారి తీశాడు. ఒక మెరుపు మెరిసి దూరంగా ఏవో ఇళ్ళు లీలగా కనిపించాయి. గ్రామం చేరుకున్నాము అన్నాడు రాజు. ఇద్దరూ వడివడిగా అడుగులు వేశారు. అవి బెస్తవాళ్ల ఇళ్ళు. చలికి వణికిపోతున్న బెస్తలు గుడిసెల్లో ముడుచు కూర్చున్నారు. ఇళ్ల ముందర చిన్న చిన్న దోణి పడవలున్నాయి. ఆ ఏటిలో చేపలు అంతగా ఉండవు. వర్షాకాలం గడిచాక నీళ్లు నిండుగా ఉండే రోజుల్లో ఏ కొద్దో గొప్పో ఉంటాయి. జీవనోపాధికి బెస్తలు ఇతరమైన పనులు చేస్తున్నా వృత్తిధర్మంగా అప్పుడప్పుడు ఏటిలో వలలు వేస్తుంటారు. దేవుడే తనను అక్కడికి చేర్చాడని సంతోషించాడు రాజు. ఒక గుడిసె ముందుకు పోయి గట్టిగా కేక పెట్టాడు రాజు. ఒక బెస్తవాడు తడిక పైకి ఎత్తి గుడిసెలో నుంచి, ఎవరు వారు? ఈ రేత్రేళ ఇక్కడికెందుకొచ్చారు? గుడిసెలో మాకి కూకోడానికి సోట్లేదు. నేనేమి సేత్తును? అటు బావనోళ్ళ ఇళ్ళకేసి పోండి అన్నాడు తిరిగి తడిక వాలుస్తూ. మేము మీ గుడిసెలో చోటు కోసం రాలేదు. ఏరు దాటేందుకు తెప్పవేస్తారేమో కనుక్కునేందుకు వచ్చాము అన్నాడు రాజు. ఆ గొంతుక ఆనమాలు పట్టి రమారమి రాజు ఈడులోనే ఉన్న ఒక కుర్రాడు బయటకు వచ్చాడు. వాడు జోగడు. రాజుతో పాటు వీధి బడిలో చదువుకున్నవాడు. చిన్నతనంలో కాపలావాడి కన్ను కప్పి మామిడి పిందెలు, చింతచొట్టలు కోసుకురావడంలో నేర్పరి. ప్రస్తుతం బెస్త గుడిసెలకంతా నాయకుడి లాంటివాడు.
ఎవరిది? వరదరాజా అన్నాడు మనిషిని చీకట్లో తడుముకుంటున్నట్లు. అదే సమయంలో ఆకాశం మీద ఒక మెరుపు మెరిసింది. నువ్వా జోగా, ఇది నీ ఇల్లా? అన్నాడు రాజు. ఏమిరా జోగా, ఈ వానలో తెప్పమీద ఏరు దాటాలని మనసుగా ఉండాదిట. సావాలని ఉంటే నేరుగా ఏటిలోకే నడిసిపొమ్మను అన్నాడు ముందు వచ్చిన బెస్తవాడు. వరదరాజయ్యా, రాంభజన ఈదులో చిన్నన్నగారు లేరు, ఆరి తమ్ముడు అన్నాడు జోగడు. అట్లాగా అన్నాడు జోగడి తండ్రి. జోగయ్య, నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలి, వెంటనే ఏటు దాటే మార్గం చూడాలి అన్నాడు రాజు బ్రతిమాలుకుంటున్న ధోరణిలో. ఏంటి రాజు, చల్లగా నడిచిపోవడానికి సర్కారోరు వేసిన వంతెన ఉండగా ఇంకేదో మార్గం అంటావేంటి అన్నాడు జోగుడు అర్థం కాక. ఈ వర్షానికి ఏటికి వరద వచ్చింది జోగా, వంతెన విరిగిపోయింది. కారు మీద పట్నం పోతూ సగంలో ఆపి తిరిగి వచ్చేసాం. తండ్రి కొడుకులు ఒక్కసారిగా ఏంటి అన్నారు ఆశ్చర్యంగా. తన పరిస్థితి అంతా వివరంగా చెప్పి వెంటనే తమ పట్నం చేరక తప్పదన్నాడు వరదరాజు. పేనానికి తెగించి నీకోసం వేద్దామన్నా తెప్ప సిద్ధంగా లేదు రాజు, తాడు పడవ తెచ్చి కట్టాలా అన్నాడు జోగడు. పోనీ ఆ పనైనా వెంటనే మొదలుపెట్టు జోగా, నీవెంత సొమ్ము అడిగితే అంత ఇస్తాను, సాధ్యమైనంత త్వరగా తెప్ప తయారయ్యే మార్గం చూడు అన్నాడు రాజు. సొమ్ము ముఖం చూసి ఈ పనికి అనుకున్నావా రాజు? నా ఎత్తు ధనం పోసిన పొంగులో ఉన్న ఈ గంగ మీదకి పోతానా? మీ పట్నం వాళ్ళు అంతా రూపాయలతో కొనగలమనుకుంటారు అన్నట్లు హేళనగా నవ్వి, ఆ పని మీదే ఉంటాను రాజు అన్నాడు జోగడు. తెల్లవారేసరికి వర్షపు ఉధృతం తగ్గింది. రాత్రి వంతెన కూలిన వార్త నిమిషంలో గ్రామం అంతా వ్యాపించింది. మీనాక్షి, శివయ్య ఏడుస్తూ ఏటిగట్టుకు పరుగు తీశారు. ఏటి అలలు సముద్రపు కెరటాల్లాగా వడ్లని కొట్టుకుంటూ మన్నుని కోరుకుంటూ పోతున్నాయి. వంతెన మీద భద్రంగా తాళం వేసి ఉన్న కారును చూశాక శివయ్య మనసు స్థిమితపడింది. అర్ధరాత్రి శివయ్య తమ్ముడు పెళ్ళానికి సుస్థిగా ఉందని పట్నం బయలుదేరాడన్న వార్త గ్రామం అంతా పాకిపోయింది. ఆవలిగట్టుకి చేరుకోక, ఊళ్ళోకి రాక వాళ్ళు ఎటుపోయినట్లు అంటూ ఆలోచన సాగించారు. వర్షంలో దారి తప్పి ఎటైనా పోయారేమో, 4 దిక్కులు పోయి చూస్తే సరి ఎవరో సలహా ఇచ్చారు. ఇంకా చిన్నగా జల్లు పడుతున్నా ఊరు వారంతా విరిగిన వంతెన చూడటానికి కదిలి వచ్చారు. జోగడు కట్టి తెచ్చిన తెప్పని మోసుకుంటూ 4 బెస్తవాళ్ళు, వారితో పాటు రాజు, వెంకటనాయుడు వచ్చారు. ఇదంతా ఏమిటి రాజు అన్నాడు శివయ్య. రాత్రి వంతెన విరిగిపోవడం వల్ల ఏరు దాట వీలు కాలేదన్నయ్య. తిరిగి వస్తూ తోవ తప్పి జోగడి ఇంటికి చేరుకున్నాము. పాపం జోగడు నా కోసం శ్రమపడి దీన్ని తయారు చేశాడు అన్నాడు రాజు. ఏమిటి వరద నువ్వు అంటున్నది? ఈ చిన్న తెప్ప మీద ఈ ఏరు దాడుతావా? నేను నిన్ను కదలనివ్వను అంది మీనాక్షి గట్టిగా. ఇంకొక సమయంలో అయితే నీ మాటకి కట్టుబడి ఉండిపోయేవాణ్ణి వదినా, కానీ ఇది నా జీవన మరణ సమస్య. రాధ నా ప్రాణం, రాధ నా జీవితం. రాధని చూడకుండా ఇంకొక క్షణమైనా ఆగలేను అన్నాడు రాజు తెప్పని సమీపిస్తూ. ఉరుకులు పరుగులతో ఉగ్రరూపంలో ఉన్న ఏరును చూస్తే ఆ చిన్న తెప్ప మీద పోవడం క్షేమదాయకం కాదనిపించింది వెంకటనాయుడికి. వదిన మాటకే ఆగని రాజు తను చెప్పినా వినడని ఊరుకున్నాడు. వరదరాజు ఇవ్వజూసిన డబ్బుకి ఆశపడి వచ్చిన బెస్తలు ఏటివడి చూసి వెనక్కి తగ్గారు. కాస్త ఎండెక్కితే ఏటి పొగరు సర్దుకొందే పోవడం కష్టం అన్నారు. రాజు జాలిగా జోగడి వైపు చూశాడు. ఎక్కురాజు, తెడ్డందుకో. 2 పేనాలు గట్టివైతే ఒడ్డు చేరుకుందాం, లేకపోతే గంగమ్మ తల్లి ఒడిలో నిద్రవుదాం అంటూ తెప్ప నీటిలోకి తీశాడు జోగడు. వెంకటనాయుడు చేతులు నలుముకుంటూ నా మాటేమిటి అన్నట్లు రాజువైపు చూశాడు. తెడ్డేయడం వచ్చా? జోగడు ప్రశ్నించాడు. రాదు. నికరంగా అబద్ధం ఆడేశాడు నాయుడు. అయితే నువ్వు కూడా ఎందుకు బరువుదండుగా? జోగడు ఒక్క తెవుపుతో తెప్పని 3 గజాలు ముందుకు తెచ్చాడు. జోగడి సాహసానికి బెస్తలు ఆశ్చర్యపోయారు. చేతులు జోడించి నీళ్లు నిండిన కళ్ళతో దేవుణ్ణి ప్రార్థించింది మీనాక్షి. ఏటిగట్టు నుంచి ఒకటే పరుగుతో ఇల్లు చేరాడు రాజు. పట్నంలో పరిస్థితి కూడా పల్లెకి మరేమంత భిన్నంగా లేదు. గాలికి విరిగిన చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాలు, కారులు, బస్సుల రాకపోకల్ని అడ్డగించాయి. మురికినీటి కాలవల్లో నీరు రోడ్డు మీదకు పొంగి పారుతున్నది. కూలిపడిన పాతగోడలు, ఎగిరిపోయిన గుడిసెల కప్పులు, చిందరవందరగా ఉన్నాయి వీధులన్నీ. ఇంకా వర్షపు జల్లు పడుతూనే ఉంది. నీళ్లు కారుతున్న బట్టలతో, బురద కాళ్లతో కాశ్మీరు తివాసీనైనా లెక్క చేయకుండా మేడ మీదకి పరుగుపెట్టాడు రాజు.
ఇల్లంతా చిన్న గుండుసూది నేల మీద పడినా ప్రతిధ్వనించేటంత నిశ్శబ్దంగా ఉంది. రాజు కాళ్ళ చప్పుడు రాండోళ్ల మూతలా వినిపించింది ఆ ఇంటిలో. ఎందుకో రాజుకు ఆ నిశ్శబ్దం భయం కలిగించింది. రాధా, అనురాధా అని గట్టిగా అరవాలనిపించింది. కానీ నోరు పెగల్లేదు. ఏదో గొంతుకు అడ్డం పడినట్లు అనిపించింది. అంతలో గదిలోంచి గొల్లున ఏడుపు వినిపించింది. డాక్టర్ విచారంగా తలవంచుకొని రాజు ముందు నుంచే వెళ్ళిపోయాడు. రాధా! ముందు రోజు రాత్రి పడిన పిడుగులా ధ్వనించింది రాజు కంఠం. ఒక్క పరుగుతో పోయి రాధ మీద వాలిపోయాడు. నా తల్లి నిన్న రాత్రల్లా నీ పేరే కలవరించింది. దాని కళ్ళు మూతపడిన తర్వాత ఇప్పటికొచ్చావా నాయనా? అంది రాజమ్మ ఏడుస్తూ. తను ఏ పరిస్థితుల్లో రాలేకపోయాడో, ఎప్పటికైనా ఏ విధంగా రాగలిగాడో వరదరాజు చెప్పలేదు. రాధ బ్రతికి ఉంటే తన ఆలస్యానికి సమాధానం చెప్పుకునేవాడు. రాధా, నా రాధా అంటూ మంచానికి తలవేసి బాదుకుంటూ ఏడ్చాడు రాజు. ఈ దుఃఖవార్త అందగానే బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగులు ఇంటిని చుట్టుముట్టేశారు. రాజమ్మని పట్టిందికి ఎవరికీ తరం కాలేదు. రాఘవయ్య తన ముఖం ఎవరికీ చూపకుండా గదిలోకి పోయి రోదించాడు. జరగవలసిన పనులన్నీ ఒకటొకటిగా జరిగిపోయాయి. ఒంటరిగా మిగిలిపోయాడు వరదరాజు. ఇంటి నిండా మనుషులున్నారు. రాఘవయ్యని, రాజమ్మని రాత్రి పగలు చూసుకుంటూ ఓదారుస్తూ, పరామర్శలు, వేదాంత బోధలు విరివిగా చేస్తూ అటు ఇటు తిరుగుతున్నారు. రాజుకి వారితో సంబంధం లేదు. వచ్చిపోయే ఆ మనుషులతో రాజుకి అంతగా పరిచయం లేదు. ఎవరు అతని గురించి పట్టించుకున్నది కూడా లేదు. అతనికి సంబంధం ఉన్న వ్యక్తి అతనిని కంటికి రెప్పలా కాచుకుంటూ ఏ లోటుపాట్లు రాకుండా మసులుకునే వ్యక్తి ఇప్పుడు ఆ ఇంట లేదు. 1-2 సార్లు ఎవరో వచ్చి భోజనానికి పిలిచారు. కొన్నిసార్లు ప్లేటుతో భోజనం తెచ్చి ఆ గదిలో పెట్టారు. చచ్చిపోయిన వాళ్ళతో చచ్చిపోతామా, ఏదో కొంత తిను, ఇంకెవరో సానుభూతి చూపారు. రాజుకి అవేమీ అంటలేదు. రాధ గదిలో ఆమె ఫోటోకి ఎదురుగా కూర్చొని, రాధా, ఇంత మోసం ఎందుకు చేశావు రాధా? నేను ఇంట లేకుండా చూసి ఇలా ఎగిరిపోవాలనుకున్న దానివి నాకింత ఆశ చూపి అంత అందమైన జీవితాన్ని నా ముందు పరిచి నన్నింత ప్రలోభిగా ఎందుకు చేశావు? నేనంటే నీకిష్టమేమో, కావాలని కోరి చేసుకున్నావేమో, మరి ఇప్పుడు ఆ ప్రేమంతా ఎటుపోయింది? నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకంటే మిన్నగా ప్రేమించే వారి దగ్గరికి, నాకన్నా పూజ్యంగా చూసుకునే వారి దగ్గరికి వెళ్ళిపోయావా రాధా? నన్ను నా పాటలకి వదిలి తరలిపోయావా? అంటూ రాత్రి పగలు అన్న భేదం లేకుండా రోదించాడు. 3వ నాటికి ఈ వార్త అంది మీనాక్షి, శివయ్య వచ్చారు. ప్రాణాధికంగా ప్రేమించిన భార్య పోయి పరితపిస్తున్న అల్లుడికే దిక్కులేని ఆ ఇంట్లో అల్లుడి వంక చుట్టాలని చూసేవారు ఎవరు? రాజమ్మ, రాఘవయ్య కూతురు పోయిన దుఃఖంలో గది విడిచి బయటకు రావడం లేదు. మిగిలిన వారికి శివయ్య ఎవడో, మీనాక్షి ఎవరో తెలియదు. హద్దు పద్దు లేకుండా వచ్చిపోతున్న బంధు సమూహంలో వారు కలిసిపోయి 2 రోజులున్నారు. ఇంటిలో పనివాళ్ల ద్వారా అనురాధ ప్రసవించిన ఆడపిల్ల వేరే గదిలో ఉంచబడిందని మీనాక్షి తెలుసుకుంది. ఆ పిల్లని చూస్తున్న నర్సుకి తను ఎవరో చెప్పి లోపలికి వెళ్ళింది. తొట్టెలో అర్భకంగా ఎర్రగా ఉన్న రక్తపు కందులా ఉంది ఆ బిడ్డ. నెలలు తక్కువగా పుట్టిన తల్లి బ్రతికి ఉంటే ఆ పిల్ల భోగం ఎలా ఉండేది? ఈ మారుమూల గదిలో అమ్మకి అబ్బకి కాకుండా ఇలా పడి ఉంది. ఎంత దురదృష్టం చేసుకొని పుట్టింది ఈ జీవి అనుకుంది మీనాక్షి. ఆ పిల్ల రాఘవయ్య గారి మనవరాలే కాదు, తన వరదుడి కూతురు కూడా అన్న విషయం గుర్తుకు రాగానే మీనాక్షి హృదయం ద్రవించిపోయింది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆ పిల్లని మెల్లగా చేతుల్లోకి తీసుకోబోయింది. డాక్టర్ గారు బిడ్డని ఎవరూ తాకవద్దన్నారు. ఏ పాటి కదలికకు ఆ ప్రాణి తట్టుకోలేదు అంటూ వారించింది నర్సు. ఊరికి తిరిగి వెళ్ళిపోయే ముందు వరదరాజు దగ్గరికి వెళ్ళింది మీనాక్షి. ఈ 10-12 రోజులు కాగానే అక్కడికి వచ్చే వరదం అంది. నేను రాను వదినా, నా రాధను వదిలి నేనెక్కడికి రాలేను అన్నాడు రాధ ఫోటోని గుండెలకు అదుముకుంటూ రాజు. పిచ్చివాడా, నీ రాధ ఈ ఇంట్లో ఎక్కడుంది? నీ మనసులోనే ఉంది. ఆమెని అక్కడే నిలుపుకొని ఆమె జ్ఞాపక చిహ్నంగా ఉన్న ఆ పిల్లని చూసుకో అంది మీనాక్షి. రాధ ఆడపిల్లని ప్రసవించి తనువు చాలించిందని రాజు విన్నాడు. కానీ ఆ పిల్లని చూడాలన్న కోరిక కానీ, ఆ పిల్లకి తను తండ్రి అన్న భావం కానీ అంతవరకు అతని మనసులోకి రాలేదు. తన రాధ చావుకి కారణమైందని మనసులో ఏమోలో కోపం వంటిది నిలిచిపోయింది. మీనాక్షి ఆ పిల్లని రాధ చిహ్నం అని అన్న తరువాత రాజుకి ఏదో అంతా అర్థమైనట్లే అనిపించింది.
తన రాధ తనను ఒంటరిగా వదిలిపోలేదన్న ధైర్యం కలిగింది. వెంటనే తన స్థానాన్ని ఆ పసిదాని గదిలోకి మార్చుకున్నాడు. అతడు ఆ పిల్లకి తండ్రి అని తెలుసుకున్న తర్వాత నర్సు అతన్ని వారించలేకపోయింది. కన్ను తెరిచి చూడని ఆ పిల్లని చూస్తూ రాధా అంటూ తాము అనుకున్న మాటలు, కలిసి కట్టుకున్న పేటలు, చేసుకున్న వాగ్దానాలు, చేయాలనుకున్న పనులు వర్ణించి అతడు చెబుతుంటే ఇతనికి పిచ్చికాని పట్టలేదు కదా, ఏదో సమయంలో ఆ పిల్ల పీక నులిమివేయడు కదా అని భయపడింది నర్సు. ఆమె భయం నిర్హేతుకమని డాక్టరు రాజును చూసి చెప్పిన మీదట ఆమె స్థిమితపడింది. అంత బాధలో కూడా రాజమ్మ రోజుకి 2 పర్యాయాలు వచ్చి పిల్లని చూసి ఆరోగ్యం ఎలా ఉన్నది ప్రశ్నించి వెళ్ళేది. పిల్ల తొట్టికి ఆనుకొని రాజును చూసి అతన్ని గదిలో ఎవరు ప్రవేశపెట్టారు అంటూ నర్సుని ప్రశ్నించింది. అతనే వచ్చాడు, ఆ పిల్ల తండ్రట కదా, రాత్రి పగలు ఆ పిల్లతో ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు పాపం అంది నర్సు. రాజు ఆ గదిలోకి వచ్చాక నర్సుకి పిల్లని రాత్రి పగలు కాచు కూర్చునే బాధ్యత కొంత తీరింది. ఆ పసిది ఏపాటి కదిలినా, దగ్గినా, తుమ్మినా నర్స్ నర్స్ అంటూ కంగారు పడిపోయేవాడు రాజు. మీరు పిల్లని చూస్తుంటారు కదూ, నేను కాస్త కన్ను మూస్తాను అంటూ తన డ్యూటీ రాజుకు అప్పగించి ఆమె వాలు కుర్చీలో హాయిగా నిద్రపోయేది. రాధ పోయినాటి నుండి మనిషికి నిద్ర, ఆహారం అవసరం అన్న మాటే మర్చిపోయాడు రాజు. వేళకి ఏదో ఇంత తెచ్చి రాజు గదిలో పెట్టిపోయేవారు నౌకర్లు. ఆకలి వేస్తే తినేవాడు, లేకపోతే వారే తిరిగి పట్టుకుపోయేవారు. నిద్ర వస్తే గోడకి చేరబడి అలాగే కన్ను మూసేవాడు. అంతలో అనూరాధ గుర్తుకు వస్తే రాధా రాధా అంటూ కూర్చునేవాడు. అర్ధరాత్రి నిద్రలో ఉన్న నర్సు రాజు పిలుపులతో మేలుకొని మరీ అంత గొంతుకు చించుకొని అరవకండి, ఎవరైనా వింటే నేను డ్యూటీ చేయకుండా నిద్రపోతున్నాను అనుకుంటారు అంటూ విసుక్కుంటూ పిల్ల దగ్గరికి వచ్చేది. ఇప్పుడు ఈ పిల్లకి ఏమైందని అంతలా కేకలు పెట్టారు? హాయిగా నిద్రపోతున్నది. రాత్రి పొడుగునా నన్ను ఇలా చంపే బదులు మీరు కాస్త కన్ను మూయకూడదు? విసుక్కుంటూనే పిల్ల చేతిని అందుకుంది. అంతలో తేలు కుట్టినట్లు ఒక గెంతు గెంతింది. వెంటనే టెలిఫోన్ అందుకొని డాక్టర్కేదో చెప్పింది. మెల్లగా వచ్చి పిల్ల పక్కన కుర్చీలో బుద్ధిగా కూర్చుంది. ఏమి జరిగిందో అర్థం కాని రాజు మీరు పడుకోండి నర్స్, పిల్లని నేను చూసుకుంటాను అన్నాడు. నయం, ఈ మాట తిరిగి అనగలరు, డాక్టర్ గారు వస్తున్నారు అంది నర్సు. డాక్టర్ వెంట రాఘవయ్య కూడా గదిలోకి వచ్చాడు. డాక్టరు పిల్లని పరిశీలించి చూసి నిండుగా బట్ట కప్పాడు. సారీ రాఘవయ్య గారు, మీ కూతుర్ని మనవరాల్ని కూడా బ్రతికించుకోలేకపోయాను. రాధా నా బిడ్డ వంటిది, ఆమె జ్ఞాపక చిహ్నంగా ఈ పిల్ల అయినా దక్కుతుందేమో అని ఆశించాను అన్నాడు విచారంగా. క్షణకాలం ఆ తొట్టి ముందు నిలబడి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు రాఘవయ్య. అసలు జరిగిందేమిటో రాజు గ్రహించేసరికి డాక్టరు, రాఘవయ్య కూడా ఆ గది దాటి వెళ్ళిపోయారు. రాధా, నా చిన్న రాధా అంటూ ఆ పురిటిగుడ్డును ఒడిలోకి తీసుకున్నాడు రాజు. అంతకు పూర్వం చేయి తాకితేనే వారించే నర్సు అప్పుడు అడ్డు చెప్పలేదు. తెల్లవారి ఇంట్లో వాళ్ళు వచ్చి అయ్యో పాపం అనే వరకు ఆ పిల్ల రాజు ఒడిలో అలాగే ఉంది. రాజు ఆ పిల్లని ఎవరి చేతుల్లోనూ పెట్ట నిరాకరించాడు. నా కూతురు, మీకు తాకేందుకు హక్కు లేదు అంటూ అరిచేవాడు. ఎట్టకేలకు అతడే స్వయంగా తీసుకుపోయి చేయవలసిన పనులు చేసి వచ్చాడు. రాజు రాధగదిని విడిచి రాగానే దానికి తాళం పడింది. పిల్ల పోగానే ఆ పిల్ల తొట్టి ఉంచిన గదిని మూసివేశారు. బిడ్డని భూదేవికి అప్పగించి తిరిగి వచ్చిన రాజు ఆ ఇంట్లో తను చేరిన మొదటి రోజుల్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. లోపల గడియ వేసుకొని రాధ కోసం, రాధ కూతురు దుఃఖం కడుక్కుబోయేలా రోజంతా ఏడ్చాడు. 1-2 సార్లు ఎవరో వచ్చి తలుపు తట్టారు కానీ అతడు తీయలేదు. పగలు రాత్రిగా మారింది. రాత్రి తిరిగి పగలుకి అంకురార్పణం చేసింది. తెల్లవారుతున్న సమయంలో ప్రకృతిలో కలిగే సంచలనం 4 దిక్కుల నుంచి పుట్టుకు వచ్చింది. రాజు తన గది తలుపు తెరుచుకొని బయటకొచ్చాడు. ఇంకా మసక చీకటిగా ఉంది. వర్షంలో దుమ్ము ధూళి కడుక్కుపోయిన చెట్ల ఆకులు పచ్చగా స్వచ్ఛంగా ఉన్నాయి. రంగురంగుల పువ్వులు అప్పుడే విచ్చుకుంటున్నాయి. తోటలో 10 గజాలు నడిచి 10 రోజుల కిందట తనది అనుకున్న ఇంటిని వెనుతిరిగి చూశాడు రాజు. అనూరాధ మరణంతో అన్నం తినకుండా మూల పడుకొని ఉన్న కుక్క రాజు వాసన పసిగట్టి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా మొరిగింది. ప్రేమగా దాని తల నిమిరాడు రాజు. కుక్క అరుపుతో నిద్ర రాక మేడ మీద గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్న రాఘవయ్య వరండాలోకి వచ్చి తోటలోకి చూశాడు.
సరిగా అదే సమయానికి రాజు మేడ వైపు చూశాడు. ఇద్దరి చూపులు క్షణకాలం కలుసుకున్నాయి. తల వంచుకొని రాఘవయ్య లోపలికి వెళ్ళిపోయాడు. మెల్లగా గేటు తలుపు తీసుకొని రాజు బయటికి నడిచాడు. అలవాటు పడిన ఏటి ఒడ్డుకి అప్రయత్నంగా కాళ్ళు లాక్కుపోయాయి. వరద తగ్గిన ఏరు ఓర్పుగల ఇల్లాలిగా నెమ్మదిగా నిండుగా ప్రవహిస్తున్నది. విరిగిన వంతెన కమ్ములు నీటి మీద ఇటు అటు వేలాడుతున్నాయి. బెస్తవారి తెప్పలు నీటి మీద అక్కడక్కడ తేలియాడుతున్నాయి. ఏటి కావలి ఒడ్డున దేనితోనూ తనకు సంబంధం లేనట్లు ముడుచుకుపడి ఉన్న పల్లెని చూశాడు. ఇటువైపు బోర విరుచుకు నిలుచుని ఉన్న పట్నాన్ని చూశాడు. రెంటికి చెడిన రేవడి వంటి తన్ను చూసుకున్నాడు. అనురాధ మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. కష్టం సంభవించినప్పుడు కాళ్ళు తేలవేయడం మంచిది కాదు రాజు. కాళ్ళు నేలకు ఆనేలా చూసుకోవాలి. అప్పుడు జీవితంలో కొట్టుకుపోతామన్న భయం ఉండదు. ఇష్టమైన దారిని ఎన్నుకొని ముందుకు అడుగు వేసే అవకాశం ఉంటుంది. విధి చేతి దెబ్బలకి విరిగి పడిపోకూడదు రాజు. గాలికి తల వంచి తిరిగి లేచిన గరికలా నిలబడాలి. నీ మాట నాకు శిరోధార్యం రాదా? నీ సందేశం నా జీవిత నావకి దిక్సూచి లాంటిది. ఈ కష్టకాలంలో నేను కాళ్ళు తేలవేయను. నా పాదాలను భూమికి ఆనేలా బలంగా పట్టి ఉంచుతాను అనుకున్నాడు రాజు. రాజు ముందుకి అడుగు కదపబోతుంటే అలవాటు పడిన కారు హారన్ వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. వెంకటనాయుడు రాజును చూసి కారు ఆపి మెల్లిమెల్లిగా దిగి దగ్గరకు వచ్చాడు. రాజు చేతిలో ఒక కవరు పెట్టి తల వంచుకొని నిలబడ్డాడు. రాజు క్షణకాలం నాయుడు వైపు చూసి కవరు విప్పాడు. రాధ నీకు నాకు కూడా అన్యాయం చేసి వెళ్ళిపోయింది రాజు. ఈ ఇంటికి నిన్ను తీసుకువచ్చినాడు నీకెంతో చేసి నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలని, పిల్లనిచ్చి పెళ్లి చేసి మీరిద్దరూ సుఖంగా పిల్లా పాపలతో ఉంటే చూసి ఆనందించాలని అనుకున్నాను. కానీ నాకు అదృష్టం లేకపోయింది. చివరికి విధి చేతి ఒక్క కలంపోటుతో నువ్వు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని వదులుకొని బికారిలా ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు చూసి కూడా ఆపలేకపోయాను. అనురాధ మన మధ్య పెద్ద అగాధాన్ని తవ్విపోయింది రాజు. ఒక్కటిగా ఉన్న భూమి రెండుగా చీలిపోయింది. ఆవలి ఒడ్డునున్న నిన్ను చూస్తూ రాధని మర్చిపోలేను. అనురాధని మరవకుండా బ్రతకలేను. నీ డబ్బుని నీకు జీతంగా ఇయ్యడమేమిటనే అభిప్రాయంతో ఉద్యోగ కాలంలో నీకు ఏమీ ఇయ్యలేదు. ఇచ్చిన సొమ్మును కూడా పైసా ముట్టకుండా ఇంట వదిలి వెళ్ళిపోయిన నీ ఆత్మాభిమానాన్ని అభినందిస్తున్నాను. నిన్ను ఈ విధంగా వదిలిపెడితే రాధ నన్ను క్షమించదు రాజు. ఈ 25,000 రూపాయలతో ఏదైనా బ్రతుకు తెరువు చూసుకో. నా మాట కాదనకు. ఉత్తరాన్ని బ్యాంకు చెక్కుని భద్రంగా కవర్లో పెట్టి వెంకటరాయుడు చేతిలో పెట్టాడు రాజు. వారి ఆశీస్సులు నాకు చాలని చెప్పు వెంకటరాయుడు అంటూ వెళ్ళిపోయాడు. ఏటి మీద తెప్పలో జోగడు కూడా ఉన్నాడు. హుషారుగా నీటిలోకి వల విసురుతున్నాడు. జోగా, ఓ జోగా! 2 చేతుల్ని నోటికి దగ్గరగా పెట్టి గట్టిగా పిలిచాడు రాజు. జోగడు తన్ను ఆ ఒడ్డు నుంచి ఎవరు పిలుస్తున్నారా అని తెప్పని ఆ దిక్కు పట్టిస్తూ గట్టు మీదకి అటు ఇటు చూశాడు. సూర్యుడు మేఘాల్ని చిమ్ముకుంటూ ముందుకు వచ్చి, ఎవరు నువ్వు ఇంత ఉదయాన్నే ఏటి గుండెలు అదిరిపోయేలా అలా అరుస్తున్నావు అంటూ వరదరాజు వంక ఉరిమి చూశాడు. అంతలో ఏదో చూసిన ముఖమే అని పోల్చుకున్నాడు. ఎప్పుడో మాట్లాడిన గుర్తు కూడా వచ్చింది. శివయ్య తమ్ముడివా? రాఘవయ్య అల్లుడివా? మీనాక్షి మరిదివా? రాధమ్మ మగడివా? ఎవరు నువ్వు? మర్చిపోయాను అంటూ ప్రశ్నించాడు. ఏరు పిలుస్తున్నారు. ఒడ్డు చేరుతూనే జోగడు కేక పెట్టాడు. వరదరాజుని జోగా, నేను వరదరాజుని. జోగడి పిలుపుకి సమాధానంగా గట్టిగా కేక పెట్టాడు వరదరాజు. సమాప్తం. ఇంతటితో ఈ నవల ముగిసిందండి. మీకు గనక నేను చదివే విధానం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మళ్ళీ ఇంకొక మంచి నవలతో కలుద్దాం. అంతవరకు సెలవు.